బేసికల్గా రెస్టారెంట్ పెట్టడమే కష్టం. అలాంటిది మీ రెస్టారెంట్ జంగిల్ థీమ్ తోటి మొత్తం నింపేశారు. అంటే ఎవరు వచ్చినా కానీ పిల్లలకి బాగా నచ్చే విధంగా, అండ్ ఫుడ్ ఆల్రెడీ టేస్టీగా ఉందని బయట మంచి టాక్ ఉంది. అండ్ లోపల రెస్టారెంట్ ఇంటీరియర్ కూడా ఇంత క్రియేటివ్గా ఎందుకు చేయించాలనిపించింది? అంబియన్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. లైక్ ఎట్లా అంటే మనము ఫుడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో కస్టమర్స్ మనకు అంబియన్స్ కూడా అంతే బాగుండాలి అని అనుకుంటారు. సో అలా వచ్చిన థాటే ఈ మయూఖా జంగల్ థీమ్ అయితే పిల్లలకి నచ్చుతుంది అనేసి ఇలా జంగల్ థీమ్ రెస్టారెంట్ తీసుకున్నాము. ఒక జూబ్లీ హిల్స్ నుంచి స్టార్ట్ చేస్తే దాని ఎండ్ పాయింట్ వచ్చేటప్పటికి 100 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో ఏ రెస్టారెంట్కి వెళ్ళాలన్నది అందరికీ కన్ఫ్యూజనే. సో ఫుడ్ అనేది ఒక బిజినెస్గా మారిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇందులో ఏంటి అంటే బిజినెస్గా మారడంలో తప్పు లేదు, కానీ వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లోని కొంతమందికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటున్నాయి. సో అవి ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎందుకు వస్తున్నాయి అని అంటే మేబీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అయ్యిండొచ్చు. మెయింటెనెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ కూడా తక్కువ ఉండిండొచ్చు. దానివల్లనే ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు. మెయింటెనెన్స్ అండి మెయిన్గా. ఒక రెస్టారెంట్ మంచిగా నడవాలి అని అంటే ఆ మెయింటెనెన్స్ అన్నది ప్రాపర్గా ఉండాలి. స్టాఫ్ని కరెక్ట్గా రిక్రూట్ చేసుకోవాలి అండ్ కస్టమర్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలి. ఫుడ్ అన్నది మనం ఎప్పటికప్పుడు హైజీన్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. కిచెన్ నీట్. ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. లైక్ ఎట్లా అంటే బేస్ నుంచి కూడా మనం ఎవ్రీథింగ్ చూసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఏది ఫెయిల్ అయినా సరే కంప్లైంట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లోని కొన్ని రెస్టారెంట్స్ వచ్చినాయి. ఆ రెస్టారెంట్స్ ఏంటంటే మీరు చెప్పినట్టే ఇంటీరియర్ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది, చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంటుంది. బట్ కమింగ్ టు ద ఫుడ్ అనుకున్నంత మార్క్కి అంటే అప్ టు ద మార్క్ ఉండట్లేదు. ప్రైజెస్ కూడా హెవీగా ఉంటున్నాయి. సో దీనికి మీరేమంటారు? అంటే టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనం చూస్ చేసుకున్న మాస్టర్ ఆయన కరెక్ట్గా చేశారా లేదా అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో ఫుడ్ టేస్ట్ బాగుంటేనే ఆబ్వియస్లీ కస్టమర్ అన్నది వస్తారు. అంబియన్స్ బాగున్నా టేస్ట్ లేకపోతే అది కరెక్ట్ కాదు అది. సో ఫుడ్ టేస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రోడ్డు మీద బండి బిర్యానీ అనో లేకపోతే ఇంకొక చోట ఎక్కడ దోశనో ఒక కీమా దోశనో సేమ్ అదే దోశ 5 స్టార్ హోటల్లో కూడా దొరుకుతుంది. మీకు అంబియన్స్ బాగుంటుంది కదా. ఇక్కడ అంబియన్స్ బాగుంటుంది అండ్ ఇక్కడ టేస్ట్ ఉంటుంది, ఇక్కడ టేస్ట్ ఉంటుంది. చేసుకున్న బిర్యానీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది బండి పైన. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండ్ అంబియన్స్ అండ్ ఫీల్. ఇప్పుడు ఎందుకు మనం BMWకి అంత అమౌంట్ పెడుతున్నాము, మనం ఎందుకు అంబాసిడర్కి కాస్త తక్కువ పెడుతున్నాము? 2 కార్లే వెళ్ళొచ్చు కదా. కానీ అలా కాదు, మనం BMW కొనాలి అని ఎందుకు అనుకుంటున్నాము అంటే క్వాలిటీ అండ్ ఫీల్ ఈజ్ డిఫరెంట్ ఉంటుంది. కంఫర్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫీల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక రెస్టారెంట్కి వచ్చింది అంటే కిడ్స్కి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ కావాలంటారు, అందులో వైఫ్కి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్. అంటే కార్తీక మాసం నేను వెజిటేరియన్ అంటారు, హస్బెండ్ కార్తీక మాసం ఉన్నా నేను నాన్ వెజిటేరియన్. సో ఈ ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రెస్టారెంట్ నడపడం అంటే ముగ్గురిని అట్రాక్ట్ చేయాలి, అంబియన్స్ ఇవ్వాలి, టేస్ట్ ఇవ్వాలి, ముగ్గురిని హ్యాండిల్ చేయాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది? మన మెన్యూలో ఏంటంటే అండి కిడ్స్కి కూడా సపరేట్గా ఇక్కడ జంగల్ థీమ్ రెస్టారెంట్లో కిడ్స్కి కూడా సపరేట్ మెన్యూ ఉంది. అంటే వాళ్ళకు ఇప్పుడు ఎక్కువ స్పైస్ తినరు కిడ్స్, సో స్పైస్ లేకుండా మెన్యూ ఉంది. అండ్ వెజిటేరియన్ వాళ్ళకి ఏంటంటే వెజిటేరియన్ సపరేట్ మెన్యూ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళు తినే వాళ్ళకి నాన్ వెజ్ మెన్యూ అనేది సపరేట్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు.